చిద్విలాసం అంటే ఏంటి? అదే నువ్వు ఉన్న స్థితి. అంటే మనిషి సంతోషంగా ఉండడానికి కారణాలు ఉన్నాయి కదా, అకారణంగా సంతోషంగా ఉండడం అనేది చిద్విలాసం. రెండు ఉన్నాయి, చిత్ విలాసం. చిత్త అది చిద్ద, ఆ రెండు కలిసి చిద్విలాసం అయింది. సచ్చిదానందం అంటే దానందం లేదు కదా, సచ్చిత్ సచ్చి ఏమంటారు ప్లస్ ఆనందం, సచ్చిదానందం. మనకంత వ్యాకరణం తెలియదు కానీ. సో చిత్ అంటే దేని ప్రభావానికి లోను కానీ ఒకానొక చైతన్య స్థితి. ఇంకా చెప్పాలంటే ఏ స్టేట్ ఆఫ్ నో డిస్క్రిమినేషన్. దాని ద్వారా నువ్వు అనుభవించే స్థితి చిత్, ఆ స్థితి అన్నట్టు. విలాసం అనే దానికి ఏమంటుంది అర్థం తెలుసా ఎవరికన్నా? విలాసం ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, వేడుక, లేదా మనం నివసించే ఇల్లు కూడా అంటారు కదా. ఇప్పుడు అదే కాఫీ హోటల్ లక్ష్మీ విలాస్ అంటారు. అంటే ఒక బౌండరీ ఉంది, ఆ బౌండరీ లోపల ఆనందమే ఉంది అంతే, వేరే ఏమి. ఉదాహరణకి టెంపుల్ ఒక బౌండరీ ఉంది, దాంట్లో జస్ట్ దైవమే ఉంటుంది అంతే, వేరే దానికి స్కోప్ లేదు కదా. లైబ్రరీ ఒక బౌండరీ ఉంది, పుస్తకమే ఉంటుంది. చూడు, ప్రతి దాంట్లో ఒక ఎసెన్స్ ఉంటుంది. జ్యూస్ షాప్ ఉంది, దానికి బౌండరీ ఉంది, అందులో ఏముంటుంది? జ్యూసే ఉంటుంది. మిగతా దాని ఇర్రెలెవెంట్. మెడికల్ షాప్ దానికి బౌండరీ, అందులో ఏముండాలి? అట్లా హ్యూమన్ ఒక బౌండరీ అనుకుంటే అతను చిద్విలాసంలో ఉండాలి. అంటే ప్యాంటు చినిగిపోయింది, ఎవరైనా మెచ్చుకున్నారా? అవును, అబ్సల్యూట్లీ. ఆధ్యాత్మిక యొక్క చర్మస్థితి సర్దుకున్న పిచ్చి అన్నట్టు, చిలరేగిన పిచ్చి, విచ్చలవిడి పిచ్చి కాదు, పిచ్చే సర్దుకుంది. అంటే ఇట్లా 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 పొంగితే పిచ్చి అంటున్నాము, అట్లా పొంగి 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 పిచ్చే. అంతెందుకు, ఇప్పుడు ఒక మనిషి నవ్వుతాడు, నవ్వని మనిషి లేడుగా. అతన్ని ఒక 10 hours నడివాడు అనుకో, ఎక్కువ నవ్వాడు, మరి పిచ్చి అనుకుంటారు. ఎందుకంటే ఏదైతే సమస్త మానవ జాతి చేస్తలేదో దానికి విపరీతంగా జీవిస్తున్నాడు, పిచ్చి అంటున్నారు. పిచ్చి ఏం లేదు వాడికి. కొన్ని విషయాల్లో టాలెంటెడ్ అంటున్నారు. నువ్వు ఒక పాట పాడితే అలసిపోతున్నావు. ఎస్పి బాలు రోజుకి 10 పాటలు పాడాడు, గ్రేట్ టాలెంటెడ్ పర్సన్. పాటలు పిచ్చి అంటారు ఎవడన్నా అన్నాడు. అదే నువ్వు ఏకకాలంలో 10 పనులు చేసినావు, దాన్ని పిచ్చి అంటలేదు, స్కిల్ఫుల్ పర్సన్ అంటున్నారు. కానీ మనిషి బిహేవియర్ ప్యాటర్న్కి సంబంధించింది అందరూ ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు. ఎంతెందుకు, పెళ్ళికి వెళ్తున్నావు, నువ్వు జస్ట్ ఇట్లా అడ్డపంచలు కట్టుకొని వచ్చావు అనుకో, ఏందా పిచ్చి పిచ్చి బట్టలు అంటారు. అట్లా కాకుండా జస్ట్ ఆపోజిట్, అందరు అటువంటి బట్టలు వేసుకొచ్చి నువ్వు మంచి వేసుకొచ్చిన, ఎందుకు ఆ పిచ్చి బట్టలు అంటారు. జస్ట్ వాళ్ళ డెఫినేషన్కి నువ్వు మ్యాచ్ కాకపోతే ప్రపంచము సమాజం ఏదో అంటది అనుకోనిలే. సో ఇప్పుడు నీలో ఏ డిస్క్రిమినేషన్ లేకుండా గనక నువ్వు జీవితాన్ని చూస్తే, డిస్క్రిమినేషన్ లేకుండా అంటే ఇప్పుడు ఈ చెట్టు ఉంది, పక్కన ఇంకో చెట్టు ఉంది, తర్వాత అటుపక్క ఇంకో చెట్టు ఉంది, ఆ చెట్టు కింద ఒక పులి ఉంది, ఆ పులికి కొంచెం దూరంలో ఒక చీమ ఉంది. ఎరుక అంటే ఏందో తెలుసా? వీటి మధ్యన వైవిధ్యాన్ని గుర్తించడం. చైతన్యం అంటే ఏందో తెలుసా? ఈ వైవిధ్యాలన్నిటికీ మూల సూత్రాన్ని గుర్తించడం. ఏమర్థమైందో చెప్పు. వెరీ కాంప్లెక్స్ ఇది, నీకు అర్థం చెప్పురా. సరే, అత్యంత తేలికైన డెఫినేషన్ ఇది. ఇంతకు మించి నాకు కూడా చెప్పడం రా, అంటే నేను కొన్నేళ్ళ అనుభవం నుంచి చెప్తున్నాను. ఆధ్యాత్మిక పరమైన ఎరుక, ఆధ్యాత్మిక పరమైన కాన్షియస్నెస్ గురించి మనం మాట్లాడుతున్నాం, జనరల్ ఎరుక గురించి కాదు. ఈ సమాజంలో చాలా మంది అవేర్నెస్ గురించి మాట్లాడతారు, రోడ్ల పక్కన అవేర్నెస్. అది చెప్తా, అది ఫ్రాగ్మెంటెడ్. ఇప్పుడు నీ వస్తువుల పట్ల నువ్వు ఎరుక ఉండడం వేరే, నీ నా అనిపోతే దేని పట్ల ఎరుక ఉంటావు జర చెప్పు. ఈ భూమి మీద నీదంటూ లేదనుకో, దేని పట్ల ఉంటావు ఎరుకగా? ఒకసారి ఆలోచించు.
పట్ల. దట్ ఇస్ ద పాయింట్. అప్పుడు నిజమైన ఎరుక ఉదయిస్తుంది. అంటే అప్పుడు ఉదయించే దేని పట్ల? ఏది ఉందో దాని పట్ల. అది ఆన్సర్. కరెక్ట్ అడిగిండు. ఏది ఉందో దాని పట్ల. సాక్షి దేని పట్ల? ఏది ఉందో దాని పట్ల. నిష్కామ కర్మ, ఏ పని చేస్తే దాని పట్ల. సామరస్యం, ఎవరితో ఉంటే వారి మధ్యన వారి పట్ల. సమదృష్టి, ఎవరితో ఉంటే వాళ్ళ పట్ల. భేదభావం లేని స్థితి స్పిరిచువాలిటీ. అది నీ యొక్క ఒరిజినల్ స్టేట్, ఆథెంటిక్ స్టేట్. ఇది ఫిలాసఫీ కాదు. అర్థం కాని వాడు ఫిలాసఫీని కొట్టి పాడేస్తే వాడు స్టూపిడ్. అది అండ్ ఐ లైక్ దట్. ఇంకోటి అట్లాంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే సమస్య లేదు. వాడు లైఫ్ అంతా సఫరింగ్లో జీవించాలని నిర్ణయం తీసుకొని చివరి క్షణంలో కూడా సఫరింగే ఈ జీవితం తనకి ఇచ్చిన గిఫ్ట్గా అనుకుంటే మనకు పోయేదేం లేదు. అట్లా కాకుండా సరిగ్గా చూస్తే స్పిరిచువాలిటీ అనే కాంటెక్స్ట్లో ఎరుకని నిర్వచించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. నేను కొన్నేళ్ల తర్వాత ఐ సింప్లిఫైడ్ ఇట్. ఇది నీ పుస్తకంలో దొరకదు. ఏమో చెప్తారు అసలు. ఇప్పుడు చెప్తా, మళ్ళీ నువ్వు అర్థం చేసుకొని చెప్పు. ఎందుకంటే చిద్విలాసానికి వీటికి కొంచెం సంబంధం ఉంది. చిద్విలాసానికి ఎరుక, చైతన్యం, సరే సాక్షి కూడా ఉంది. ఈ 3 పదాలు అనేవి ట్రినిటీ కింద లెక్క అనుకో. అంటే మిగతావన్నీ ఇంపార్టెంట్ కాదని అనట్లే. సమయం వచ్చింది కాబట్టి. ఉదాహరణకి మొత్తం ఇల్లు సామానంతా తీసుకుపోయాడు. ఎవరో చెప్పారు ఇందులో ముఖ్యమైన సామాన్ తీసుకెళ్ళండి, చెత్త వదిలేనంటే అందులో సగం తీసుకెళ్ళాం. మళ్ళీ ఎవడో అన్నాడు ఈ సగంలో కూడా అత్యంత ముఖ్యమైనది తీసుకెళ్ళండి. అన్ని పర్మిషన్ చేయరు బస్సులో అంటే మళ్ళీ అందులో ఫిల్టర్ చేసావు. అట్లా కాకుండా అత్యంత ముఖ్యమైన తీసుకెళ్ళండి, ఇంకొంచెం చెత్త తీసేయంటే ఫస్ట్ టైం థింక్ చేస్తావా లేదు? ల్యాప్టాప్ అది అట్లా కూడా ప్లేస్ లేదండి, అప్పుడు ఒక్కటే తీసుకెళ్తాం నిన్ను. అత్యంత ముఖ్యమైనది నీవే. రాను తెలుస్తుంది, మిగతావంతా వేస్ట్ అని. సో అన్ని నీవే, కానీ చూస్ చేసుకునే సమయానికి వచ్చేసరికి అత్యంత ముఖ్యమైనది నీవని తెలుస్తుంది. వాటిలో చిక్కుకుపోకు, నీ మీదికి రాని ఫోకస్. సో ఇప్పుడు ఎరుక అనే దానికి నిర్వచనం ఇస్తున్నా, అర్థం చేసుకోవాలి. ఒక చెట్టు ఉంది అడవిలో, దాని పక్కన ఇంకో చెట్టు ఉంది, దాని పక్కన ఒక తీగ చెట్టు ఉంది, ఇంకో పూల చెట్టు ఉంది. చెట్టు కింద ఒక సింహం ఉంది, సింహానికి దూరం ఒక నెమలి ఉంది, ఆ నెమలికి దూరం ఒక కొండ ఉంది, వీటి కింద నేల మీద కొన్ని చీమలు ఉన్నాయి, అక్కడ ఒక కప్ప ఉంది, అక్కడనే ఒక మనిషి కూడా ఉన్నాడు. ఇవన్నీ ప్రకృతులు వేరు వేరు కనిపిస్తున్నాయి కదా. ఈ భిన్నత్వాన్ని గుర్తిస్తున్నాం, అది ఎరుక అన్నట్టు. కాన్షియస్నెస్ అంటే ఏంటంటే ఈ భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ ఆ భిన్నంగా కనిపిస్తున్న అన్నింటిలో ఉన్న ఒకానొకటి సేమ్ అని గుర్తిస్తున్నావు. యూ కాల్ ఇట్ ప్రాణం, జీవం. అది నీలో ఉందని కూడా గుర్తిస్తున్నావా లేదా? ఆ మూలం ఒక్కటి అని తెలుసుకుంటే దట్ ఈస్ చైతన్యం అన్నమాట, విశ్వ చైతన్యం. అంటే అన్ని భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ అన్నిటిలో ఉన్న మూలం ఒక్కటే అని స్వానుభవంగా తెలుసుకున్నావు, ఫిలాసఫీ కదా. రవీంద్రనాథ్ ఠాగూర్కి గీతాంజలి నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ రాయబడ్డది. అతను ఆబ్వియస్గా బాగా రిచ్ పర్సన్, ఎక్కడో చిన్న చిన్న ధారణలు ఉన్నాయి. తర్వాత గీతాంజలి వచ్చి తను నోబెల్ వచ్చిన తర్వాత అతను బెంగాల్ వచ్చినప్పుడు, శాంతినికేతన్ వచ్చినప్పుడు పీపుల్ చాలా అద్భుతంగా వెల్కమ్ చెప్పారు, అవార్డ్స్ ఇచ్చారు, దండలు వేశారు. అది కాక ఆయన గురుదేవ్ అని కూడా పేరు. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు వచ్చి విజిట్ చేసిపోయేది. ఆబ్వియస్లీ ఆ స్టేచర్ ఉంటుంది కదా. ఆయన ఎక్కడ బీదవాడు కనిపించినా కూడా చేతులెత్తి నమస్కారం పెట్టాడు. దాన్ని జనాలు చాలా గొప్పగా అనుకునేవాడు. బికాజ్ దరిద్రో నారాయణో హరి. నేను ఎప్పుడు దాన్ని అంగీకరించలేదు. దరిద్రం అన్నది ఓన్లీ ఆర్థికం అయి ఉన్నది. ఆర్థికంగా దారిద్రం అంటే నువ్వు బీద ఇంట్లో పెడితే నీ దగ్గర డబ్బు ఉండదు, అంత మాత్రం నువ్వు దరిద్రునివి కాదు. అన్నీ ఉన్నా నువ్వు అనుభవించలేకపోతున్నావు, అది దరిద్రం. ఉదాహరణకి ఒకటి గుడిసె ఉంది, దాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నాడు నిర్ద్వంద్వంగా, వాడు సంపన్నుడు. ఒకటి దగ్గర ప్యాలెస్ ఉంది బట్ హీ ఈజ్ నాట్ హ్యాపీ, వాడు దరిద్రుడు. బేసిక్ ఉన్నదాన్ని అనుభవించలేకపోతుంది. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ సభలు సత్కారాలు
పూలదండలు, శాలువాలు సబ్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఒక పనుడు ఉన్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి దేని గురించి రాశాడు అంటే ఒక పరమాత్మకి తనకి మధ్య ఉన్న ఒక సంబంధం. గీతాంజలి అంటే ఏంది అంటే గీతాల యొక్క మాలని ఆ ప్రభువుకి సమర్పించింది. గీతాంజలి, అంజలి ఘటించడం అంటే ఒక రకమైన ప్రార్థనాపూర్వకమైన నివేదన. ఆ పద్యాలన్నీ చదివితే నీకు అది తెలుస్తుంది. ఐ నో నాట్ సింగెస్ట్ మై అని ఒక చిన్న పోయం ఉంటుంది, ఒకసారి చదివి మనం చెప్పినాం. సో అదంతా ఏంది, ఒక ప్రభువు గురించి చెప్తున్నాడు. ఒకనొక అల్టిమేట్ రియాలిటీ ఉంది. అల్టిమేట్ రియాలిటీకి తనకున్న సంబంధాన్ని తను పోయిటికి వ్యక్తపరిచాడు. దాని సారమంతా ఒకటే, నీ యొక్క సృష్టిలో అందరూ సమానం. అట్లాంటి ఒక పోయిటిక్ ఎసెన్స్ కూడా ఉన్న లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ని సూటిగా ఇంటి పనివాడు అడిగాడు అనమాట. ఏమడిగాడు, అన్నింటిలో పరమాత్ముడు కనిపిస్తున్నాడు అని చెప్తున్నావు కదా, చెట్టులో పుట్టలు, నీ ఇంట్లో పనుండి నాలో కనిపిస్తున్నాడు అని అడిగాడు సూటిగా. వచ్చిన ప్రైమ్ మినిస్టర్లో కనపడవచ్చు, నీకు సన్మానం చేసిన వాళ్ళు కనపడవచ్చు, నీకు బాజా భజంత్రులతో స్వాగతం చెప్పిన వాళ్ళు కనపడవచ్చు, నాలో కనిపిస్తున్నాడు. అతను అందంగా లేడు. సో రవీంద్రనాథ్ ఆ రోజు రాత్రి నిద్రపోలే. ఆ ప్రశ్న గుచ్చుకుంది గుండెకి. ఆ తర్వాత రాత్రిపూట ఏదో చిన్న పక్కనే ఒక నది పరివాహక ప్రాంతం ఉంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడ చాలాసేపు కూర్చొని ఈ ప్రశ్న తొలుస్తూ ఉందన్నమాట. అంటే ఏదో ఆలోచించి రాశాను నువ్వు నేను ఒకటే అని, కానీ నువ్వు నేను ఒకటేనా? సినిమా పాటలు రాయొచ్చు, నువ్వు నీ గుండె నా గుండె ఒక్కటే కొట్టుకుంటు, నిజంగా కొట్టుకుంటున్నా? నిజంగా ఎవరైనా అడిగాడు అనుకో, దానికి జవాబు ఉందని ఏదో పిచ్చకుంట్లో జోలి మస్తు చెప్తావు. ఏంటది? నీతో నాతో చెప్పడానికి ఏముందిరా, ఏమన్నా చెప్పొచ్చు. సో ఈజ్ ఇట్ జస్ట్ పోయిటరీ రియాలిటీ అని అడుగుతున్నాడు అతను. ఇప్పుడు ఈ రిలేషన్లో సోల్ ఉంటుంది అంటారా? ఏంటిదా? చెప్తా, మైండ్ లేకపోతే మిగిలిందిరా. ఇప్పుడు నేను చెప్తున్నది అది. ఐఎమ్ సచ్ ఎ మైండ్లెస్ పర్సన్, ఐ డోంట్ మైండ్. ఇప్పుడు నాకు ఏమైనా రెస్పెక్టబుల్, ఐ డోంట్ మైండ్. ఈ సమాజం నన్ను గుర్తించలే, ఐ డోంట్ మైండ్. సమాజం గుర్తించింది, ఐ డోంట్ మైండ్. ఐ డోంట్ కేర్, పట్టించుకోను. అంత సింపుల్గా చెప్పాలంటే యు ఆర్ స్లీపింగ్ అని అర్థం ఆ ఆస్పెక్ట్లో. నేను పడుకున్న తర్వాత నీకు ఎవరో అవార్డు ఇచ్చిపోయారా, డూ యూ ఫీల్ హ్యాపీ? అయ్యయ్యో నన్ను లేపొద్దా సార్ అని. అంటే పడుకున్నది నీవు కాదా, పోనీ లేస్తున్నది ఎవరు? ఇద్దరికి ఎవరు వేరే వేరా? ఎవరు ఒక్కడే కాదు, అప్పుడు కాన్షియస్లో లేడు. కాన్షియస్ కాదు, జస్ట్ మైండ్ లేదంటే అప్పుడే నిజమైన కాన్షియస్నెస్ ఉంది. మనం రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పి ముగిద్దాం. సో రవీంద్రనాథ్ ఠాగూర్ నిద్ర పట్టలే, నదీ పరివాహక ప్రాంతానికి పోయాడు. రాత్రంతా చందమామ చూస్తూ కూర్చున్నాడు. ఈ ప్రశ్న తొలిచి వేసింది. ఆ తర్వాత కొంచెం చీకటి అవుతుండగా మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ టైంలో వర్షం పడింది. ఆ చుట్టుపక్కల రోడ్ అంతా బురద, అక్కడక్కడ గుంతల్లో నీళ్ళు నిలిచాయి. పైన చందమామ, ఆ చందమామ యొక్క రిఫ్లెక్షన్ ప్రతి గుంతలో ఉండాలి. దాని అర్థం చందమామలు అన్ని ఉన్నాయని కాదు, చందమామ ఒకటే, అన్నింటిలోనూ ఆ రిఫ్లెక్షన్ ఉంది. ఆ పక్కనున్న నదిలోను, బురదలోను, తామర పూలున్న తొట్టిలోను, నువ్వు దాగే నీళ్ళ గ్లాసులోను చందమామ కనిపించినా ఒకటే చందమామ అన్నింటిలో ప్రతిఫలిస్తుంది తప్ప వేవేల చందమామలు లేవని ఒక స్ఫురణ కలిగింది. ఆ తర్వాత అతని దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నాకు నేను కూడా పరమాత్మ కనిపిస్తుంది. అంటే ఇదేంది, ఒకనొక పోలిక ద్వారా ఏదో అర్థమైంది. ఇప్పుడు నాకు ఆకలి ద్వారా ఆధ్యాత్మికతను అర్థం చేసుకోండి. నేను అందుకే మీరు గమనించట్లేదు, నేను ఏది తిన్నా నా చుట్టూ ఉన్న వాళ్ళకి పెట్టి తిన్నా. ఎందుకంటే నాకు నేను పెట్టుకోవడం లే, అందరి ఆకలి నేను, నా ఆకలి అందరి ఆకలి. ఇది మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేం. ఇది భావనే, కానీ బాగుంది, హాయిగా. ఇప్పుడు ఎరుక అంటే ఏమిటో అనుకున్నాం ఆధ్యాత్మిక పరంగా. అంటే అన్నిటి మధ్యన తేడాలను గుర్తిస్తున్నావు, కానీ వాటి మధ్యన నువ్వు హెచ్చు తగ్గులు క్రియేట్ చేయడం లేదు. ఇది మంచిది, అది పెద్ద చెట్టు, అది మంచిది, దానికంటే ఇది బాగాలేదు, ఇది లేదు. యు ఆర్ ఓన్లీ రికగ్నైజింగ్ ద డైవర్సిటీ ఇన్ ద ఎగ్జిస్టెన్స్.
దట్ మీన్స్ యు ఆర్ బీయింగ్ అవేర్. ఇది మొదటి స్టెప్. సెకండ్ స్టెప్ తెలుసా, అవి ఎంత డైవర్స్ ఉన్నాయో ఇది చూస్తున్న ఇది కూడా అంతే డైవర్స్ ఉన్నది. ఇది ఒక అబ్జర్వేషన్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంత డైవర్స్ ఉన్నప్పటికీ అన్నింటిలోనూ ఉన్న కోర్ ఒకటని తెలుస్తుందా లేదా, అది కాన్షియస్నెస్. చాలామంది ఎరుక అంటే ఇది కాన్షియస్నెస్, ఇంతే, అన్నీ ఒకటే. ఈ ఎరుక కాన్షియస్నెస్ ఉన్నప్పుడు అది చూస్తున్నాడు కదా ఒకడు, ఆ స్థితి సాక్ష్యం. నిష్కామకర్మ అంటే ఏంది, చెట్టు నీది వాడిపోయింది, పక్కింటి వాళ్ళు కూడా వాడిపోయింది, దాన్ని కూడా నిర్మోషం. నిష్కామకర్మ చిన్న చిన్న విషయాలు తెలిసిపోతుంది నువ్వెవడో. ఒక ఊర్లో యోగి అని పేరు ఒకతనికి, కానీ వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు భార్యకి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, చుట్టుపక్కల ఊర్లో బాగా పేరు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అతను యోగి గారు ఏమి కాదు, ఫ్రాడ్ అతను అదే. ఈ విషయం అతని గురించి పుస్తకాలు కూడా రాశాడు. సో ఎవరో ఒక యోగిల పుంగవుడు ఈ విషయం తెలుసుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళు చెప్పారు, పేరు వినిపిస్తుందండి, అతను మాట్లాడతాడు, నాకైతే అనుభూతి ఉంది, కానీ వాళ్ళ ఊరు వెళ్తే పెద్ద పెద్ద గొడవలు, అతని చుట్టూ అది కథాకారకన, అతనికి తన భార్యకి పడదు, ఏమో అని చెప్తాడు. క్యూరియాస్ అనిపించి వస్తాడు. ఇక్కడ నా కళ్ళతో చూసి నిర్ణయం చేసుకుంటా ఎవరు ఏమిటని. మీరు చెప్పేది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ ఊరికి వస్తుందంటే అసలు వాడు యోగి గారు పెద్ద ఫ్రాడ్, వాడు ఎప్పుడు కొట్లాడతాడు, ఏది ఇది ఏది అది. వీళ్ళంతా ప్రవర్తనను ఆధారం చేసుకుని చెప్తున్నారు. వాట్ ఈస్ ద కోర్, అది యోగి చూస్తున్నాడు. ఇప్పుడు యోగి ఆ ఇంటికి వెళితే తన భార్య ఈ యోగి అని ఎవరికైతే పేరుందో అతను తిడుతుంది, నువ్వు మొదనాష్టం కూడా మా జీవితాలను నాశనం చేసినావు, బిడ్డకు చీర కూడా కొనియాలి, అది ఇది ఇది అది అనుకుంటే బంధువులంతా తిడుతుంది. మనోడు ఊరికినే ఉన్నాడు ఇట్లా. అంతలో భార్య తిట్టుకుంటూ అది తగ్గిందనమాట. వెంటనే లేచి నీళ్ళు తెచ్చిచ్చాడు. అది చూశాడు అనమాట వచ్చింది, ఆనందంగా వెళ్ళిపోయాడు. యు ఆర్ ఆల్వేస్ అంటే ప్రకృతిపరమైన కోర్ని నువ్వు ఎప్పుడు ఇన్సల్ట్ చేయాలి, అది నీలో ఎస్టాబ్లిష్ అవుతుంది. స్పిరిచువాలిటీ అర్థమైంది. ఎదుటి వ్యక్తి ఎంత నాశనమైన చేయని, వాడు ఆకలితున్నాడు అనుకో, వాడికి ఫుడ్ తినిపించవలసింది. వాడికి నీకు ఏ రెస్పెక్ట్ ఇస్తలేడు, వాడు నీ చావు కోరుతున్నాడు, అయినా వాడికి దాహం అయితే నీళ్ళు ఇవ్వవలసింది. వాడికి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే నువ్వు పోయి సేవ చేయవలసింది. ఇది ఎవడు చెప్తాడు చెప్పు, ఇన్ విచ్ యూనివర్సిటీ దిస్ ఇస్ టాట్. ఇది నీవు అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి స్థితిలో ఒకవేళ ఒకడు ఉంటే చిద్విలాసం ఎట్లా చేస్తుంటే ప్రతి పనికిరాని లఫూట్ విషయాలకి జనాలు పరిచయని కొట్టుకుంటుంటే వాడు ఇష్టం. కల్హోన సినిమా చూసినావా, చక్రం సినిమా, అదే. అంటే వాడికి ఏదో ప్రాబ్లం ఉందనుకొని పారిపోతాడు, ఏదో అవుతుంది. తర్వాత ఎప్పుడైతే తనకు మరణం వస్తుందని తెలిసిందో అందరి సమస్యలు చిన్న చిన్నవని తెలుస్తుంది వాడు. అట్లా వాడు మరణించబోతున్నాడు కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో చూస్తే అందరి సమస్యలు చిన్నవని తెలిసి అందరివి టక సాల్వ్ చేసి వాడు చివరికి అతను కూడా మరణించాడు. అది వేరే సంగతి. కళ్ళు హో నహో, రేపు ఉంటే ఉంటాం లేకపోతే లేదు, రేపు ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. ఈ క్షణం అయితే ఉంది కదా, ఈ క్షణాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? జీవితం అంటే ఏంది? ఇట్లాంటి ఆనంద క్షణాల యొక్క కలయికనే కాదా? సముద్రం అంటే ఏందిరా? కొన్ని కోట్ల నీటి బిందువుల కలయిక. నీ శరీరం అంటే ఏంది? కొన్ని కోట్ల రక్త కణాల కలయిక, నరాల కలయిక, బొక్కల కలయిక, వాటి శరీరాన్ని వడలు అంటారు తెలుసారా మీకు? వడలు. నా వడలు పులకించినంటారు శరీరం. అసలు వడలు అని ఎందుకంటారు కామెంట్లో కనుక్కొని చెప్పండి నాకు. దానికి జవాబు కావాలంటే మాత్రం నేను యూట్యూబ్లో చెప్పను. వడలు అవును, దగ్గరికి రావాలి, పరిస్థితులు కలిస్తేనే చెప్తాను. అది కూడా నా డిస్కవరీని. సో సచ్చిదానందం, చిద్విలాసం, చిన్న డిఫరెన్స్ ఉంది. ఒకటేమో రిలేటివ్, ఒకటేమో అల్టిమేట్ రియాలిటీ. సచ్చిదానందం అనేది రిలేటివ్ టర్మ్ కాదు, స్థితి అంతే. చిద్విలాసం అనేది నీకు ప్రపంచానికి మధ్యన రకరకాల అనుభవించి అన్నిటిని చూస్తూ నువ్వు అనుభవించే స్థితి. ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు బట్టలు, చాలా షార్ట్స్ వస్తాయి కదా,
చిన్న చిన్న పిల్లలు ఏడ్చుకుంటూ మాట్లాడతారు, అందరు నవ్వుతుంటారు, చూసిండ్రా? ఎవరు సీరియస్ తీసుకోండి, నేను ఎట్టకెళ్ళి వెళ్ళిపోతా అది అని పిల్లలు మాట్లాడుతుంది, ఏమైనా ఎక్కువ నా ఒక సమస్య లేదా అది చెప్తున్నారు పిల్లలు. నో వన్ టేక్స్ ఇట్ సీరియస్లీ. ఎక్కడుంది గర్భసంచి? పొద్దున్నే పండు తోమదా? తోమా నేను ఇంట్లో పండు బట్టలు ఉతుకా స్నానం చేయలేదు. దాన్ని చూసి నవ్వుతున్నావా లేదా? బికాస్ వాడి మనసుకు అర్థం కాక వాడు పరిచయం అవుతున్నాడు తప్ప పరిచయం అయ్యే ప్రాబ్లం కాదు అది. అట్లా ఈ భూమి మీద ఏవేవైతే సమస్యలని మనిషి అనుభూతి చెందుతున్నాడో అది ఏ సమస్యలుగా అసలు ఆ మైండే పోయింది. పోషద్ ఒక షార్ట్ ఉంటుంది, దొరికితే ఆ షార్ట్ పెట్టి ఒకటి మాట్లాడదాం. మంచి విషయం చెప్పాడు. అంటే నీకు అంగీకరించే ఒకనొక్క అద్భుతమైన శక్తి ఉదయించిన అదే ప్రశాంతత. నిజం అది. ఇప్పుడు తుప్పున ఫోన్ బలిగింది, నువ్వు జస్ట్ ఫోన్ బగిలితే వంగి తీసుకొని పోయినావు కదా, దాని అర్థం నువ్వు జీవితంలో ఆనందంగా ఉంటానికి గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది. లేకపోతే ఈరోజు దమా ఖరాబ్ అవుతుంది నీకు. మేబీ నా ఇంపాక్ట్ వల్ల కావచ్చు, వాతావరణం కావచ్చు, యూ హ్యావ్ అండర్స్టూడ్ సంథింగ్. అది సాధన చేయబడుతుంది అకారణంగా. నువ్వు ఎన్నో గంటలు హిమాలయాల్లో సాధన చేసి చిన్న సూది పోతే గంట సేపు వేసినావు అనుకో, ఎందుకు ఆ బోర్డు సాధన? ఏదైనా వస్తువు అంటే పోతుంది. నువ్వు అందమైన అమ్మాయిని ప్రేమించిన పోతుంది అందం. నువ్వు ఏది మీద ఆధారపడుతున్నావో అన్ని వీక్తే అని గుర్తుపెట్టుకో, ఇంక్లూడింగ్ యూ మీన్స్ బాడీ. దేర్ ఇస్ సంథింగ్ స్టేజ్, దాన్ని పట్టుకోను. నువ్వు మరణించే వరకు ఖచ్చితంగా ఆకలి అయితే ఉంటుంది. ఉద్యోగం ఉండొచ్చు, ఉండకపోతే నేనే పోయినప్పుడు అది కూడా పోతుంది. అది కాదు, నీవే ఆకలి. నీకు ఆకలి అయితే లేదు బాబు, నీవు ఆకలి అవుతున్నావు. తేడా ఉంది. భాష మనం అట్లా చెప్తాం. ఇంత మారిపోయింది చూడు. అసలు నాకు ఆకలి అవుతుంది కాదు, నేను ఆకలి అవుతున్నా. ఆకలికి ఏదన్నా ఫుడ్ కావాలి. నేను ఆనందంగా ఉన్నా, ఆహా నేనే ఆనందాన్ని. నేను ధ్యానం చేస్తున్నా, ఆహా నేనే ధ్యానాన్ని. నాకు ఆకలి అవుతుంది కదా, అట్లా అట్లా అనిపిస్తుంది నీకు. బేసిక్గా మెల్లగా ఇది ఎట్టుందంటే, నువ్వు ఇట్లున్నావు, ఆకలికి తత్తుంది అట్లా అనిపిస్తుంది నీకు. ఎప్పుడైతే ఆకలి 10%, 50%, 80%, 81, 85, 90, 100 అయిందా, నువ్వు వెళ్ళిపోయినావు అక్కడి నుంచి. లేవు ఆకలి వచ్చి కూర్చున్నాను. అది నీ యొక్క ఈగోని, నీ ఉద్యోగాన్ని అన్నిటిని ఎన్గల్ప చేసి పాడుతుంది. వచ్చేస్తుంది కిందికి. మాట్లాడు. హలో, ఏదైనా మంచి పాట పాడదామరా? నేను వైలిన్ తీసుకొస్తాను. అక్కడ చెప్పండి. ఒక్క నిమిషం నేను చూస్తాను మేడం. చిన్న టాప్లో ఉన్నా, టాక్ అయిపోయింది. చూసి వేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. నరుడా చిద్విలాసుడా, నరుడా చిద్విలాసుడా, ఉన్నదాన్ని ఆనందంగా, నరుడా చిద్విలాసుడా, ఉన్నదాన్ని చూడబోయి హాయి అనుభవించబోయి, నరుడా చిద్విలాసుడా, నరుడా చిద్విలాసుడా. చెప్పురా, ఎరుకంటే ఏంది? ఎరుక వాడిని చూపించకపోతే ఇజ్జత్ పోలాండి. ఇక్కడే ఉంది, రావట్లేదు. నీకు ఎగ్జాంపుల్స్ ఇది ఉంది, కంప్యూటర్ ఉంది. రెండింటిని గుర్తిస్తున్నావు, రెండింటి మధ్య స్పష్టమైన తేడాను గుర్తిస్తున్నావు, కానీ ఒకదానితో ఒకదాన్ని పోల్చడం లేదు. ఆ స్థితి ఎరుక. వైవిధ్యాన్ని గుర్తిస్తున్నావు కానీ పోలిక తీసుకురావడం లేదు. దీనికంటే అది మంచిది, దానికంటే ఇది కాస్ట్లీది, ఇది చూసినావా దీనికంటే అది పెద్దగా ఉంది. ఈ గేమ్ లేదు, అది చిన్న మైండ్ వచ్చేసింది. ఎరుక అంటే యు ఆర్ జస్ట్ రికగ్నైజింగ్
దీని దాని అంతే, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. తద్వారా గుర్తించేవాడు వాడు ఎరుకగా లేడు, వాడే ఎరుకేవాడు. ఐ ఆమ్ ద అవేర్నెస్. చైతన్యం అంటే ఏంది? ఇది కరెంటుతో నడుస్తుంది, అది కరెంటుతో నడుస్తుంది, కరెంట్ సత్య, అది లేకపోతే ఇది అది లేదు, అదే చైతన్య స్థితి. అన్ని ఇప్పుడు నీకు ప్లగ్ లేదు కాబట్టి నీకు చెప్పుకోనికి రాదు, అది అర్థమైంది కదా. ఆ చూసే డిస్క్రిమినేషన్ లేని చూపుని చూసినావా, దాని కోర్ల సాక్షి అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ రెండింటిని చూడటం సాక్షి అంటే ఈ రెండింటిని చూడటం లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు డిస్క్రిమినేషన్ లేకుండా ఈ రెండింటిని చూస్తున్నావు, ఒకసారి చూస్తున్నావు కదా. ఇప్పుడు ఈ రెండు డిసపేర్ అయిపోయినాయి, స్టిల్ యు ఆర్ లుకింగ్. దేన్ని చూస్తున్నావు? దాని బ్యాక్ సైడ్ ఉన్నాం. దేన్ని చూడ సాక్షి అంటే యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ వాట్స్ ఎవర్ ఈస్. ఇక్కడ నువ్వు డిస్క్రిమినేషన్ గుర్తిస్తున్నావు, అక్కడ డిస్క్రిమినేషన్ లేదు, అంత ముద్దగా చూస్తున్నావు. ఎట్లా అంటే హైదరాబాద్లో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఒకటి అంటే కాకుండా హైదరాబాద్ అన్నావు, జస్ట్ అలా చూడటం ఉంటుంది, అంతా కలిపి చూస్తున్నా. అటు కూడా ఉందిగా, మనం అటు చూస్తాం కూడా. బియ్యం బ్యాగ్, బియ్యం మొత్తం కలిపి బియ్యం బ్యాగ్ అంటాం. నాకు ఒక డౌట్, మనం అప్పుడప్పుడు సడన్ గా ఇట్లా ఒక దగ్గర స్టక్ అయిపోయినా చూస్తాం కదా, అప్పుడు మనం కళ్ళ కూడా ఏం చూడము, అది వేరే. అది ఏంటది? అది మైండ్ లో ఒక థాట్ నీ మీద ఇంపాక్ట్ చూపించినప్పుడు సడన్లీ యూ గెట్ స్టక్. అంటే సొల్యూషన్ దొరకనో హఠాత్తుగా ఎగ్జాంపుల్ గుర్తు చేసుకుంటున్నావు. ఇక్కడ యాక్చువల్గా యు ఆర్ లుకింగ్ ఇన్సైడ్, నీ కళ్ళు మాత్రం ఇక్కడ చూస్తున్నాయి, ఇవేం గుర్తిస్తలేవు. అట్లా ఇక్కడ తిరుగుతుంది. అది బేసికల్ నీ ఇన్వార్డ్లీ లుకింగ్ అన్నట్టు. అంటే నువ్వు సర్చింగ్ ఇన్సైడ్. ఆ టైంలో కళ్ళు ఎక్కడ దగ్గర చూస్తాయి కదా. అట్లా మా క్లాస్లో ఒక అతను ఉండేవాడు, 6th 7th ఈ కథ నడిచింది. వాడు సార్ పాట చెప్తుంటే ఇట్లా పాట అనుకుంటూ అటు ఉంటాడు. 1 నిమిషం కాదురా, 5 నిమిషాలు 10 నిమిషాలు ఇట్లా కదిలిస్తాడు, అటు ఉంటాడు. సార్ వచ్చి చేతి అన్నా సరే సోయి ఉండేది కాదు, మొహంలో మొహం పెట్టినా కూడా సోయి ఉండేది కాదు, నిద్రపోతున్నాడు. కళ్ళు తెరిచి విప్పారు ఇట్లా లోపల చూస్తుండేది. నేను అడిగాను సార్ ఎక్కడ చూస్తుంటే, ఎక్కడ చూస్తున్నా అన్నాడు. ఇప్పుడు దానికి ఇప్పటివరకు ఐ డోంట్ నో వేర్ ఈజ్ లుకింగ్. అంటే 1 సెకండ్ పాటు 2 సెకండ్లు 3 సెకండ్లు అంటే చూడు, అక్కడ ఏం లేదురా. ఇప్పుడు అంటే అట్లీస్ట్ చెట్టని ఉంది, ఆ క్లాస్ రూమ్లో బోర్డు ఏముంది, వెనక పైన రేపులేదా అక్కడ చూస్తున్నాడు. ఏం చూస్తాయి ఏం చూస్తాయి. ఓషో కూడా చిన్న విషయం చెప్తా, చెప్పి ముగిస్తా. అంటే అకారణంగానే పదం వాడతాను నేను. మన మనిషి ఏం చేయాలని రీజన్ ఉండాలి. రీజన్ బోల్డే కదా నీకు ఉత్సాహాన్ని ఇచ్చింది. వెన్ దేర్ ఇస్ నో రీజన్ యూ లూజ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు సినిమా సక్సెస్, సెలబ్రిటీ హోదా ఇవేవి రావనుకో, సినిమా ఎంతమంది చేస్తా సార్, అప్పుడు నేను చేస్తా. ఇక్కడ నేను చేసిన రీజన్ లేదు, ప్యూర్ ఆర్ట్ అంతే. ఎవడు పట్టించుకుంటారు రా ఈ బోడి పేరు ప్రఖ్యాతులు, దాంట్లోనే ఒకటి ఉంది. నీకు తెలిసిందా అదేందో? మళ్ళీ వస్తారంట పేరు ప్రఖ్యాతులు. ఏం లేదు అందులో, దాంట్లోనే ఉంది, ఏం లేదండి. వాడు అవుతున్నాడు చెప్పకు, దాంట్లో ఏం లేదు యాక్చువల్గా. అదే అర్థమైంది వాడికి, చిత్తు క్లాస్ అంటే అదే. అంటే తెలిసినా చెప్పలేని పరిస్థితి. అంటే ఏం చెప్పుకుంటారు మనం, ఓసోది. అయితే ఇట్లా రీజన్తో పనిచేస్తున్నాం మనిషి. కాళ్ళు కొడుతున్నాడు, పొద్దుంటే ఒక పిల్లాడు ఉరుకుతున్నాడు ఆ పల్లెటూరులో, ఒక కోతి ఉరుకుతుంది అట్లా, అదే ఉరుకుతున్నాడు వాడు. ఇట్లా అంగీ లేచిపోయింది, లాభ ఉరుకుతున్నాడు, మామూలు ఉరకట్లేదు. ఆ కారులో ఉన్న పెద్ద మనిషి అన్నాడంట, అరే వాడు ఏదో పని మీద పోతున్నట్టున్నాడు, నేను కారు పక్కకు తీసుకపో, వాడిని ఎక్కి చాటు విధంగా కంపాషన్ వచ్చింది కొద్దిగా. అడుగుతున్నాడు కదా, ఇటున్నాడు వాడు. ఎట్లా ఎంత దూరం పోతాడు, కారు దూరం వచ్చి పక్కన అయింది. బాబు ఎక్కడ ఉరుకుతున్నా అంటే, ఉత్తగానే ఉరుకుతున్నాను. ఎగ్జాక్ట్లీ ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ లైఫ్, ఆ పిల్లగాడి మనోస్థితి వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడికి పోతలేవు అసలు, యు ఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద రన్నింగ్ యార్. అది అసలు ఆస్పెక్ట్ ఉందా లేదా అదని. రన్నింగ్ ఒక దగ్గరికి పోవడం అనేది ప్రపంచం అంతా తెలుసు మనకు, కానీ రన్నింగ్ లో ఒక ఆనందం ఉందని ఒకటి ఉందా పోనీ? నాకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి.
అవుతుంది. ఉన్నది చిన్నప్పుడు నేను ఇప్పుడు నేను యూట్యూబ్ ఉత్తగానే చేస్తున్నాను. సీరియస్ చేస్తే వాడు అలా చేస్తాడా? ఇంపాసిబుల్. ఇప్పుడు నేను ఎటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందంటే ఎవ్వడేవాడు నన్ను. నిజానికి ఇప్పుడు ఇట్లా నాలాగానే వాడు మాట్లాడితే వాళ్ళు అమ్ముకుంటుందా, నాయన ఒప్పుకుంటాడా? లేకపోతే వాళ్ళ ఇంట్లో IAS IPS ముఖ్యమంత్రి ఉన్నారు, ఈ డ్రెస్ ఒప్పుకుంటారా? నువ్వు గడ్డం తీస్తేనే అన్నో అది మన పరువుకు ప్రతిష్టకి భంగం అది అనరా? అసలు మొన్న ట్రాక్ లో ఏం మాట్లాడావు ఒకసారి చెప్పాలి, ఇట్లా అడగాలి.